హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు అన్ని రకాల మిల్లెట్స్ను తీసుకుని ఎండలో ఎండబెట్టి పిండి చేయించుకుంటున్నామండి. ఈ పిండిని రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఈ మిల్లెట్స్ పిండిని కూడా జావ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అయితే రాగి జావ కోసం రాగి పిండి ఒకటే తీసుకుని మనం జావ కాసుకుంటామండి. అలా కాకుండా ఇలా అన్ని రకాల మిల్లెట్స్ను తీసుకుని జావ చేసుకుంటే హెల్త్కి కూడా ఇంకా మంచిది. ఈ మిల్లెట్స్ పిండి కోసం రాగులు, జొన్నలు, అరికలు, సామలు, కొర్రలు ఇలా అన్ని రకాల మిల్లెట్స్ను తీసుకుని ఎండలో ఎండపెట్టి మిల్లుకి పంపిస్తే ఇలా మెత్తగా పిండి చేసిస్తారండి. ఈ పిండిని మనం జావ చేసుకుంటే రాగి జావ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ జావ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే సేమ్ రెండు ఒకేలా ఉంటాయండి. కానీ అన్ని రకాల మిల్లెట్స్ను యాడ్ చేసుకున్నాము, అంతే డిఫరెన్స్. నేను చెప్పిన మిల్లెట్స్లో మీకు ఏమైనా ఇష్టం లేకపోతే వాటికి బదులుగా రాగుల క్వాంటిటీ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిల్లెట్స్ జావ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. ఈ జావకు కరెక్ట్ క్వాంటిటీ అంటే 1 గ్లాసు వాటర్కు 1 స్పూన్ పిండి కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్లు పిండి తీసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుగా మిల్లు పట్టించుకున్న మిల్లెట్స్ పిండిని ఇలా ఒక కప్పులో 3 స్పూన్లు పిండి వేసుకుంటున్నానండి. ఇలా పిండి వేసి ఈ పిండిలో వాటర్ పోసి బాగా కలుపుకోండి. వాటర్ పోసి కలుపుకోవడం వల్ల నీళ్లు మరిగిన తర్వాత ఈ పిండి వాటర్లో కలిపినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి. మనం డైరెక్ట్గా పిండిని వేసేస్తే ఉండలు కడుతుంది. జావంతా కూడా ఉండలుగా ఉండి బాగోదండి. ఇలా వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. ఒక చిన్న గ్లాసు వాటర్ పడుతుందండి. వాటర్ని పోసి స్పూన్తో ఇలా బాగా కలుపుకుంటే ఉండలు లేకుండా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండంతా వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ కూడా బాగా మరిగినవండి. ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో ముందుగా కలిపి పెట్టుకున్న మిల్లెట్స్ పిండిని వేసుకోండి. ఇలా వాటర్ మాత్రం బాగా మరగాలండి. ఇలా మరిగిన వాటర్లో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పోయండి. పోసి బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కలుపుకోండి. మిల్లెట్స్తో చేసిన ఈ జావా హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుందండి ఈ జావా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ జావాని తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ రాగులలో ఫైబర్, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఈ రాగులను వాడటం వల్ల మన ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయండి. తప్పకుండా ఈ రాగులను ఏదో ఒక రూపంగా వాడండి. రాగులతో ఇలా జావ చేసుకోవచ్చు, లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంక ఈ మిల్లెట్స్లో జొన్నలు, అరికలు, సామలు, కొర్రలు ఇవన్నీ వాడాం కాబట్టి వీటిలో కూడా ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయండి. తప్పకుండా వాటిని వాడండి. మిల్లెట్స్లో ఎక్కువగా ఫైబర్ కూడా ఉంటుందండి. ఇలా మిల్లెట్స్ అన్నీ కలిపి పొడి చేసుకుని ఇలా వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రాగి జావ ఇలా బాగా మరగాలండి. ఇలా ఆ పిండి అంతా కూడా ఈ వాటర్లో ఇలా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోండి. ఇంకా ఈ జావ ఉడికిపోయిందండి. ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇలా సాల్ట్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ జావను ప్రిపేర్ చేయడం చూసారు కదా, చేయడం చాలా ఈజీ అండి. 3 గ్లాసుల వాటర్ని తీసుకుని వాటర్ మరిగేలోపు 3 స్పూన్ల పిండిని ఒక కప్పులోకి తీసుకుని కొంచెం వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈ మరిగిన వాటర్లో కలిపి పెట్టుకున్న పిండిని పోసి 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. పిండి ఉడికిన తర్వాత చక్కగా లాస్ట్లో సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చేయడం చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఈ జావా కన్సిస్టెన్సీ చూడండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. బాగా ముందే ఉడికించేసుకుంటే వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకుంటే జావ తిక్కుగా అయిపోయి మనం తాగటానికి కూడా వీలుగా ఉండదండి. ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ జావలో స్పెషల్గా మజ్జిగ వేసుకుని తాగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది సాల్ట్ వేసాం కాబట్టి ఉట్టి జావను కూడా తాగుతారు. అలా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలా నేను 2 రకాలుగా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ జావను పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. పిల్లలకు ఇవ్వాలనుకునేవారు ఈ జావను ఉడికించుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. క్యారెట్ ముక్కలు వేసి ఉడికించడం వలన సూప్లా ఉండి పిల్లలకు బాగా నచ్చుతుందండి.
నేను ఇలా జావను 2 గ్లాసుల్లో తీసుకున్నాను. ఒకటి సాల్ట్ వేసిన జావ, ఇంకొకటి సగం గ్లాసు జావ తీసుకుని మిగిలిన సగం ఇలా మజ్జిగ వేసుకుంటున్నానండి. ఇలా మజ్జిగ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 2 రకాల జావలను ట్రై చేసి చూడండి. వేసవి కాలంలో ఇలా జావలను తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అలాగే ఎండ తీవ్రత నుంచి వచ్చే నీరసాన్ని బాగా తగ్గిస్తుందండి. తప్పకుండా ఈజీ ప్రాసెస్లో చేసుకుని ఈ జావలను మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.